సిటీ విజన్ ప్రేక్షకులకి నమస్కారం. శ్రీరస్తు శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఓం శ్రీ మహాగణాధిపతి నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. సిటీ విజన్ ప్రేక్షకులకు లలిత పరమేశ్వరి యొక్క అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగ విశేషాలు మరియు మేషాది ద్వాదశ రాశుల వారి దినఫలం ఎలా ఉండబోతుందో మనం తెలుసుకుందాం. ముందుగా పంచాంగ విశేషాలు కనుక మనం చూసినట్లయితే తేదీ 18/4/2024 గురువారం, తిథి చైత్ర శుద్ధ దశమి సాయంత్రం 5:31 వరకు ఉన్నది. తదుపరి ఏకాదశి, నక్షత్రం ఆశ్లేష ఉదయం 7:57 వరకు. తదుపరి మఖ యోగం గండ రాత్రి 12:44 వరకు. కరణం గరజి సాయంత్రం 5:31 వరకు. వర్జం రాత్రి 9:27 నుండి 11:15 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:02 నుండి 10:52 వరకు. మరలా మధ్యాహ్నం 3:01 నుండి 3:51 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:40 నుండి 3:13 వరకు. అమృతకాలం 6:10 నుండి 7:57 వరకు. ఈరోజు విశేషం ధర్మరాజ దశమి. ఈరోజు ధర్మరాజుల వారిని పూజించినట్లయితే సమస్తమైనటువంటి కష్టములు దుఃఖములు తీరి శుభ ఫలితములు ఉండగలవని బ్రహ్మాండ పురాణం తెలియజేస్తుంది. మేషాది ద్వాదశ రాశుల వారికి దినఫలాన్ని కనుక మనం చూసినట్లయితే ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈరోజు అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తూ ఉంటారు. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. సంతానరీత్యా కొన్ని సమస్యలు ఎదురైనప్పటికీ కూడా వాటిని తమ యొక్క ఆత్మవిశ్వాసంతో అధిగమించి ముందుకు వెళ్తూ ఉంటారు. ఈరోజు ఈ రాశి వారు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే గురు ఆరాధన లేని వారికి మధుర పదార్థాలు స్వీట్స్ వంటివి పంచిపెట్టినట్లయితే మంచిది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి గృహ వస్తు వాహన మూలకమైనటువంటి విషయాల్లో మార్పులు చేర్పులు ఉండగలవు. అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేయట జరగగలదు. మనశ్శాంతి మాత్రం కొంత తక్కువగా ఉండడం. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు గురు ఆరాధన, గురు చరిత్ర పారాయణం 3 అధ్యాయాలు చేసిన మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి వచ్చిన ధనం వచ్చినట్లు ఖర్చును, ఆత్మవిశ్వాసం పెరుగును, అనుకున్న వ్యవహారాలను కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తూ ఉంటారు. ఈ రాశి వారు ఈ రోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే శ్రీపాద శ్రీవల్లభులను ఆరాధించడం మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి కుటుంబ బాధ్యతలు పెరగగలవు. ఆర్థికపరమైనటువంటి విషయాల్లో ఒడిదుడుకులు ఏర్పడినప్పటికీ కూడా వాటిని అధిగమించి ముందుకు వెళ్తూ ఉంటారు. కుటుంబంలో నూతన వ్యక్తుల రాకపోకలు అనేటువంటివి ఉండగలవు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే గురు రాఘవేంద్ర స్వామిని అర్చించడం, రాఘవేంద్ర స్వామి యొక్క జ్ఞాన శ్లోకాన్ని పఠించడం మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి అనవసర ఖర్చులు ఎక్కువగాను, ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండను, అనవసర తిరుగుట వంటివి ఉండగలవు. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు దక్షిణామూర్తిని ఆరాధించడం మంచిది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి అనవసర ఖర్చులు ఎక్కువగాను, వచ్చిన ధనం వచ్చినట్లు ఖర్చుగాను, కుటుంబ సభ్యుల నిమిత్తమై కొంత శ్రమలు ఉండగలవు. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన దత్తాత్రేయ స్వామిని ఆరాధించి అన్నదానాన్ని కనీసం 3 తగ్గకుండా చేసినట్లయితే మంచిది. తదుపరి తులారాశి. తులారాశి వారికి స్నేహితులు, బంధువుల యొక్క సహాయ సహకారం ప్రోత్సాహకరంగా నడుచును. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన గురు రాఘవేంద్ర స్వామిని దర్శనం, రాఘవేంద్ర స్వామి యొక్క జ్ఞాన శ్లోకాన్ని పఠించడం మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి స్నేహితుల బంధువుల యొక్క సహాయ సహకారం లభించగలవు.
వృత్తి వ్యాపారస్తులు ప్రోత్సాహకరంగా ఉండను. సాంఘిక కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. పేరు ప్రఖ్యాతులు పెరుగును. ఈ రాశివారు ఈరోజు శ్రీపాద శ్రీవల్లభుల చరితామృతం కనీసం అధ్యాయాన్ని పారాయణం చేసిన మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారు దైవ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. దూర ప్రాంత ప్రయాణాలు చేయవారికి అనుకూలమైనటువంటి సమయం. వృత్తి వ్యాపారాలు మిశ్రమంగా నడుచును. ఈ రాశి వారు ఈ రోజు చేయవలసినటువంటి ఆరాధన గురుచరిత్ర పారాయణం చేసుకున్న మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి చంద్రాష్టం సమయం ఉదయం 7 గంటల తర్వాత నుంచి ప్రారంభం అవుతుంది. కావున జాగ్రత్త వహించవలసి ఉండడం, మనశ్శాంతి తక్కువగా ఉండడం, జీవిత భాగస్వామితో భేదాభిప్రాయాలు ఉండగల, చేపట్టినటువంటి వ్యవహారాల్లో ఆలస్యం ఆటంకాలు ఉండే అవకాశం కలదు. ఈ రాశి వారు ఈరోజు చపాతీలు లేని వారికి పంచినట్లయితే మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండను. హిందూ వినోద కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. అలాగే సాంఘిక కార్యక్రమాల్లో కూడా పాల్గొనే అవకాశం కలదు. వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా నడుచును. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు హైగ్రీవ మంత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండను. రుణ ప్రయత్నాలు అనుకూలదాయకంగా ఉండను. రావాల్సిన దాన్ని చేతికి అందినప్పటికీ కూడా అంతే మొత్తంలో ఖర్చులు ఉండగలవు. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన శ్రీపాద శ్రీవల్లభుల యొక్క మంగళాష్టక స్తోత్రాన్ని పఠించడం మంచిది. ఇవి మేషాది ద్వాదశ రాశి వారి దినమున రేపటి దినములతో మళ్ళీ కలుద్దాం. శుభం. నేటి కార్యక్రమం చూశారు కదండి. తిరిగి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.